హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిర్మలమ్మ గారికి జాతకం చూడడానికి చిత్రగుప్తుల వారు ఒక కోయదొర వేషంలో వస్తారు. ఇక తన చెయ్యిని పట్టుకొని చెప్పు తల్లి అని అడుగుతుండగా పక్కనే ఉన్న ఆరు అన్నీ మా అత్తయ్య గారు చెప్తే నువ్వేం చెప్తావు అని అంటూ ఉంటుంది. దాంతో చిత్రగుప్తుల వారు ఇలా అంటుంటారు, చెప్తాను తల్లి, నేను చెప్పాల్సినవి నేను చెప్తాను అని. ఆరును చూసి అనగానే ఆరు మాటలు అతనికి వినబడడంతో ఆరు షాక్ అవుతుంది. ఇక పక్కనున్న సదాశివం గారు, నిర్మలమ్మ గారు కాస్త కంగారుగా ఆ కోయదొరని, అంటే నా కోడలు ఇక్కడే ఉందా అని మెల్లగా అడుగుతుండగా ఇక ఆరు వైపు తన కర్రని చూపిస్తూ చిత్రగుప్తుల వారు, అవును, నీ కోడలు ఇక్కడే మీ చుట్టూనే ఉంది అని అంటూ ఏదో చెప్తూ ఉంటారు. ఇక చిత్రగుప్తుల వారు అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా ఆరు అతని వెంట వెళ్తూ, ఇదేంటి ఇంతసేపు నా మాటలు వినబడ్డాయి కదా, ఇప్పుడు వినబడనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటూ అతన్ని పిలుస్తుండగా అతను ఒక్కసారిగా ఆగిపోతాడు. ఇక ఆరు మళ్ళీ అతన్ని, నా మాటలు మీకు ఎలా వినబడుతున్నాయి అని అనగానే, ఆ విషయం చెప్పకూడంది నీకు చెప్పలేను అని అంటుండగా, లేదు నాకు తెలిసి తీరాలి అని ఆరు అంటుండగా ఇక చిత్రగుప్తుల వారు తన చేతిలో ఉన్న కర్రని, ఇది పట్టుకుంటే నీకు విషయం అంతా తెలుస్తుంది అని అనేస్తాడు. దాంతో భయంగానే ఆరు ఆ గుప్తా గారి చేతిలో ఉన్న కర్రని పట్టుకొని ధూమ్ తట అని అనేస్తాడు. దాంతో ఆరు భయపడిపోతుంది. చిత్రగుప్తుల వారు ఆరుని నిజంగానే పైకి తీసుకెళ్లగలడా, అతన్ని ఆరు బోల్తా కొట్టిస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.